ప్రైజ్ లార్డ్. పాపాత్మురాలైన స్త్రీ, ఈమె ఎన్నో పాపాలు చేసింది. ఈమెకు సమాధానం లేదు. పాపాలు చేసేవారికి నెమ్మది ఉండదు. ప్రభు పరిసయ్యుని ఇంటిలో భోజనానికి కూర్చున్నాడు. అప్పుడు ఈమె ఏడుస్తూ ప్రభు వద్దకు వచ్చింది. తన కన్నీటితో ప్రభు పాదాలు కడిగింది. తన తల వెంట్రుకలతో తుడిచింది. మానక ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంది. ముద్దు ఆరాధనకు చిహ్నం లాంటిది. పరిసయ్యుడు ఆమె చేస్తున్న పనిని చూసి మనస్సులో వ్యసనపడ్డాడు. ఈమె పాపాత్మురాలని ఈయనకు తెలియదా? ఎందుకు ఈమెను ముట్టనిస్తున్నాడు అని కోపం తెచ్చుకున్నాడు. హృదయ ఆలోచనలు ఎరిగిన ప్రభు అతన్ని గద్దిస్తాడు. నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు నా కాళ్లకు నీళ్ళనివ్వలేదు, ముద్దు పెట్టలేదు. నీవు నాకు ఏ విధముగా ఇవ్వవలసిన గౌరవం ఇవ్వలేదు. ఈ స్త్రీ అయితే నేను ఇక్కడికి వచ్చినది మొదలు తన కన్నీళ్లతో నా పాదాలు కడిగింది, తన తల వెంట్రుకలతో తుడిచింది, మానక నా పాదాలు ముద్దు పెట్టుకుంది అంటూ ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఈమె యొక్క విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. ఆమె వైపు తిరిగి, నీ విశ్వాసము నిన్ను రక్షించింది, సమాధానము గల దానివై వెళ్ళు అని సెలవిచ్చాడు ప్రభు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. దేవుణ్ణి విశ్వసించండి.